నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 21. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అభి అన్నం కలిపి తిను అని చెయ్యి ఆరు నోటి ముందు పెట్టగా మొదటిసారి తనకి తినిపించాలనుకుంటున్న అతన్ని చూసి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీ చేతితో తినే అదృష్టం నాకు లేదభి, మనసులో అనుకుంటూ. నేను తింటాను, ఇటివ్వండి అంది ఆరు. నీకు తినే ఓపిక కూడా లేదు. ఇలా ఉండేదానివి ఇలా అయిపోయావు చూడు, తిని రెస్ట్ తీసుకో అన్నాడు. అయినా ఆరు నోరు తెరవకుండా తల తిప్పి పక్కకి చూస్తుంటే అభి అసహనంగా చూసి, సరే నా చేతితో తినడం ఇష్టం లేకపోతే నువ్వే తిను అని ప్లేట్ తన చేతికి ఇచ్చి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. తినాలని లేకపోయినా మార్నింగ్ నుండి సరిగ్గా తినకపోవడంతో బాగా ఆకలిగా అనిపించి తినేసింది ఆరు. తను తిన్న తర్వాత వచ్చి టాబ్లెట్స్ తీసి ఇచ్చాడు అభి. మౌనంగా టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది. బెడ్ మీద పడుకున్న అభి నిద్ర పట్టక లేచి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నిన్నటి నుండి తనతో ఆరాధ్య ప్రవర్తన గుర్తుకు చేసుకున్నాడు. అభి చెయ్యి పట్టుకున్నప్పుడు ఆరు ఇబ్బందిగా ఫీల్ అయి విడిపించుకోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం, హాస్పిటల్లో పట్టుకోబోతే ఆపడం, అన్నం తినిపించబోతే వద్దనడం గుర్తుకు చేసుకొని, అంటే నేను తనకి దగ్గర కావడం ఆరాధ్యకి ఇష్టం లేదా? అందుకే ఇలా ప్రవర్తిస్తుందా? ఆదిని మర్చిపోయి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుందా? లేక నాతో ఉండడమే తనకి ఇష్టం లేదా? అలా అనుకోగానే అతని ప్రాణం చివుకుమంది. వేధించే సందేహాలు అతని హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే భారంగా నిట్టూరుస్తూ వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. పడుకున్న ఆరువైపు చూస్తూ, నీ మనసులో ఏదున్నా బయటికి చెప్పే ఆరాధ్య, నీలో నువ్వే నలిగిపోకు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు కూడా ఆరు బాగా నీరసంగా ఉండడంతో ఆఫీస్కి వెళ్లకుండా ఉండిపోయాడు అభి. అభితో సరిగ్గా మాట్లాడకుండా అభిని అవాయిడ్ చేస్తూ ఉంది ఆరు. తన ప్రవర్తనకి కారణమేంటో అర్థం కాక అభికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఆ రోజు కూడా ఇద్దరికీ భారంగా గడిచింది. ఆ నెక్స్ట్ డే ఆరు కొంచెం బెటర్గా ఫీల్ అవ్వడంతో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. టిఫిన్ చేశాక తనని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు అభి. డ్రైవ్ చేస్తున్న అభి వైపు చూస్తూ, ఇంకా లేట్ చేయడం మంచిది కాదు, త్వరగా చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి? గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్గా చూస్తుంది ఆరు. తన గుండె వేగం తనకి వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంటే గుండెపై చెయ్యి వేసుకుని, ఆరు కూల్, యూ కెన్ డూ ఇట్, అభి హ్యాపీనెస్ కోసం తప్పదు. కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకొని మనసుని రాయి చేసుకుని అభి అని మెల్లగా పిలిచింది. ఆ పిలుపు అభి చెవిని చేరనేలేదు. అభి అని మళ్ళీ పిలిచేసరికి డ్రైవ్ చేస్తూ తల తిప్పి చూశాడు అభి. ఐఎమ్ సారీ అభి, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అంది. దీంట్లో ఇబ్బంది పడ్డానికే ఉంది, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు అభి. కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్న ఆరు మాటలకు విస్మయంగా చూశాడు అభి. ఆరు అభి నుండి చూపు తిప్పుకొని సూటిగా చూస్తూ, ఈ బలవంత బంధంలో నాకు ఊపిరాడడం కూడా కష్టంగా ఉందభి. ఈ 4 నెలలు నేను చాలా ట్రై చేశాను యాక్సెప్ట్ చేయడానికి, అడ్జస్ట్ అవ్వడానికి, కానీ నా వల్ల కావట్లేదు ఆరు చెప్తుంటే షాక్తో నోటమాట రాక అలాగే చూస్తున్నాడు అభి. ఐ కాంట్ లివ్ విత్ యూ ఎనీమోర్, మా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉంటాను, లెట్స్ ఎండ్ దిస్ రిలేషన్ అంది ఆరు. ఏమన్నావు? కార్ సడన్ బ్రేక్ వేసి షాకింగ్గా ఆరు వైపు చూశాడు అభి. ఆరు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని అభి వైపు చూస్తూ, మీరు విన్నది కరెక్టే, ఈ బలవంత పెళ్లి నుండి నాకు విముక్తి కావాలి, నేను మీతో బ్రతకలేను చెప్పలేక చెప్పేసి కళ్ళలో నీళ్లు చేరగా చటుక్కున విండో వైపు తిరిగింది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ ప్రవహిస్తుంటే పేదాలు బిగపట్టి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకొని విండో నుండి బయటకు చూస్తుంది. ఆరు మాటలకు అభి గుండె బదులవగా బాధగా ఆరు వైపు 1 నిమిషం పాటు చూసి భారంగా ఊపిరి తీసుకొని కారు వేగంగా డ్రైవ్ చేసి ఆఫీస్ ముందు కారాపాడు. ఆరు కారు దిగి అభి వైపు చూసింది. తన వైపు చూడకుండా గంభీరమైన వదనంతో సూటిగా చూస్తున్నాడు. ఆరు బాధగా లోపలికి వెళ్ళిపోగా అభి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆరు మాటలు అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే భయంకరమైన స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నాడు. ఆరుని చూసి నవ్వుతూ హగ్ చేసుకుంది ప్రియా. ఎలా ఉన్నావే, హెల్త్ కంప్లీట్గా సెట్ అయినట్టేనా? బానే ఉన్నానే అంది బలవంతంగా నవ్వుతూ. ప్రియా ఆరును తదేకంగా చూసి, నీ మోహన్ చూస్తే బాగున్నట్టు కనిపించడం లేదే, ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది అంది ప్రియా. ఆరు మౌనంగా తన సిస్టమ్ ముందు కూర్చోగా తన పక్కకు వెళ్ళి కూర్చుంది ప్రియా. విశ్వ రాలేదా అడిగింది ఆరు చుట్టూ చూస్తూ. నిన్ను హాస్పిటల్ జాయిన్ చేసి ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు,
నిన్న కాల్ చేస్తే చెప్పాడు వాళ్ళ మదర్కి హార్ట్ ఆపరేషన్ ఉందట, అది అయిపోయాక వస్తారు అంది. అయ్యో అవునా అని ఫోన్ తీసుకొని విశ్వకి కాల్ చేసింది. హలో ఆరాధ్య, ఎలా ఉన్నావు? హెల్త్ బాగుందా? ఓకే విశ్వ, ఆంటీ ఎలా ఉన్నారు? ఆపరేషన్ ఎప్పుడుంది? ఇంకో 2 రోజుల్లో ఉంది. హాస్పిటల్లోనే 1 వీక్ ఉండాలి. అమ్మని డిశ్చార్జ్ చేశాక వస్తాను ఆఫీస్కి. సరే, మీరేం వరి అవ్వకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది అంది. హోప్ సో. ఆరాధ్య, డాక్టర్ వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్ విశ్వ. ఫోన్ పెట్టేసి వేదనతో సతమతమవుతున్న తన మనసును డైవర్ట్ చేసి వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లోపలికొస్తున్న అభిని చూసి, నీకోసమే ఎదురు చూస్తున్నా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని అడిగాడు నిఖిల్. మీటింగ్ నువ్వు చూసుకో నిఖిల్, లీవ్ మీ అలోన్. నిఖిల్ వైపు చూడకుండా చెప్పేసి తన పర్సనల్ రూమ్కి వెళ్ళాడు అభి. ఏమైంది వీడికి? అయోమయంగా చూశాడు. మీటింగ్ టైం అవ్వడంతో మీటింగ్ హాల్కి వెళ్ళాడు నిఖిల్. పర్సనల్ రూమ్కి వచ్చి సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు అభి. ఈ బలవంత బంధం నుండి నాకు విముక్తి కావాలి, నీతో బ్రతకలేను. 6 మాటలు గుర్తొచ్చి అతని ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఈ 3 డేస్ నుండి నీ వింత ప్రవర్తనకు కారణం ఇదేనా? ఓకే, నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన ఇష్టం లేకపోయినా చచ్చినట్టు నాతోనే బ్రతుకు అని నీ జీవితాన్ని శాసించే హక్కు నాకు లేదు. నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నీకోసం నేను వదులుకోవడానికి కూడా నేను రెడీ. కలిసి సంతోషంగా లేనప్పుడు విడిపోవడమే బెటర్. అతని మనసంతా తీరని వేదనతో నిండిపోగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వైదేహి కేఫ్లో కూర్చొని ఉంది. కాసేపటికి లోపలికి వచ్చిన హర్ష, హాయ్ ఆంటీ అంటూ నవ్వుతూ పలకరించింది. హాయ్ వర్ష, రా కూర్చో. ఎదురుగా చైర్లో కూర్చుంది వర్ష. ఆంటీ రమ్మన్నారు అని అడిగింది. వైదేహి పిలవడానికి కారణం అర్థమైనా ఏమీ తెలియనట్టు ఫేస్ పెట్టి, చెప్తాను. అభిని నువ్వింకా ప్రేమిస్తున్నావా అడిగింది వైదేహి సూటిగా చూస్తూ. అది ఆంటీ అని నీళ్లు నములుతుంటే, మీ ఇద్దరి ప్రేమ విషయం నాకు తెలుసు వర్ష. గార్డెన్లో మీ మధ్య జరిగింది నేను మొత్తం చూశాను, విన్నాను కూడా అని అనగానే, మీరు చూసేలా చేసిందే మేము అని మనసులో అనుకొని, అది సారీ ఆంటీ అంది ఏడుపు నటిస్తూ. మహేంద్ర వైదేహిల పెళ్లి రోజు. మహేంద్ర పిలిచాడని సర్వెంట్తో వైదేహి చెప్పించి అభి వర్షల ప్రేమ గురించి తెలిసేలా ప్లాన్ చేశారు విక్రమ్ వర్ష. వర్ష బాధపడకు, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికే నేను వచ్చాను. అభి నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇటు నువ్వు వాడిని మర్చిపోలేక నరకం అనుభవిస్తుంటే, వాడు నిన్ను మర్చిపోలేక ఆ దరిద్రపు దాన్ని భార్యగా యాక్సెప్ట్ చేయలేక కుమిలిపోతున్నాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ ఇద్దరికీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను అనగానే వర్ష మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. నిజమా ఆంటీ అని అడిగింది నమ్మలేనట్లుగా. నిజం వర్ష, నా కొడుకు సంతోషం కోసం నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను అంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. చైర్లో నుండి లేచి వైదేహిని హత్తుకుంది. మరి ఆరాధ్య అభికి దూరం అవుతుందా అడిగింది వర్ష అనుమానంగా చూస్తూ. అదంతా నేను చూసుకుంటాను. నా గెస్ కరెక్ట్ అయితే ఈ 2 రోజుల్లో వాళ్ళు లాయర్ని కలుస్తారు డైవర్స్ కోసం అని వైదేహి అనడంతో వర్ష ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళకి డైవర్స్ ఇచ్చే వరకు ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. సరే ఆంటీ అంది వర్ష సంతోషంగా. కాఫీ తాగేసి వైదేహి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, అభి నాకు సొంతం కాబోతున్నాడు అని ఆనందంతో ఉబ్బి తబ్బిపైపోతుంది వర్ష. హే వర్ష, ఆర్ యూ హ్యాపీనా? బ్లూటూత్లో విక్రమ్ గొంతు వినపడి, యా విక్రమ్, సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అంది సంతోషంగా. కేఫ్కి రావడానికి ముందే విక్రమ్కి కాల్ కనెక్ట్ చేయడం వల్ల బ్లూటూత్ ద్వారా వర్ష వైదేహిల సంభాషణ మొత్తం విన్నాడు విక్రమ్. కానీ విక్రమ్, అభికి తర్వాత నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటాడేమో అని భయంగా ఉంది అంది. సి వర్ష, ఒకవేళ అభికి నిజం తెలిసినా ఆ ప్లాన్ వెనుకుంది వాళ్ళ అమ్మ అనుకుంటాడు తప్ప నీ మీద నా మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. నేను నీ గురించి అన్నీ ఆలోచించే ఈ స్టెప్ తీసుకున్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలి వర్ష. వాడంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. ఒక ఫ్రెండ్గా నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. జస్ట్ ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నాడు విక్రమ్. సరే విక్రమ్, థ్యాంక్ యూ, బాయ్. ఫోన్ పెట్టేసింది వర్ష. పిచ్చి వర్ష, అభికి నాకు మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే తెలుసు, నీకు శత్రుత్వం తెలీదు. నిన్ను అడ్డు పెట్టుకొని వాడి లైఫ్ని ఎలా చేస్తానో వెయిట్ అండ్ వాచ్. రాక్షసంగా నవ్వుకున్నాడు విక్రమ్. సాయంత్రం 6ను పిక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోనూ లేదు. మౌనంగా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయారు. బెడ్పై బెడ్షీట్ వేస్తున్న ఆరాధ్య అన్న అభి పిలుపుకి అతని వైపు చూసింది. అభి తన వైపు చూడకుండా పాకెట్లో చేతులు పెట్టుకుని విండో నుండి బయటికి చూస్తూ, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను.
ఇష్టం లేకుండా మనసు చంపుకొని కలిసి ఉండడం కంటే విడిపోవడమే బెటర్. రేపే వెళ్ళి లాయర్ని కలుద్దాం ఫర్ డైవర్స్ చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆరు బెడ్పై కుప్పకూలిపోయింది. డైవర్స్ అడగగానే వెంటనే ఇస్తానంటున్నారు అంటే ఆయనకి నాతో ఉండడం ఎంత కష్టంగా ఉండుంటుంది. ఆరు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో అభికి నీకు మధ్య బంధం తెగిపోతుంది. ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి వరకు గార్డెన్లో కూర్చొని గదిలోకి వచ్చి భారమైన హృదయంతో పడుకున్నాడు అభి. మార్నింగ్ టిఫిన్ చేసి లాయర్ దగ్గరికి బయలుదేరారు. ఇద్దరికీ ఇష్టం లేదు, కానీ ఒకరి మనసు మరొకరికి తెలియదు. గుండెను గుప్పిట్లో పెట్టుకుని లాయర్ గదిలోకి అడుగుపెట్టారు. చెప్పండి అభిమన్యు గారు అని లాయర్ అనడంతో తమ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పి, ఈ బలవంత బంధంలో ఇద్దరికీ సంతోషం లేదు, మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయాలి అని చెప్పాడు అభి ఆరు వైపు చూస్తూ. ఆరు మౌనంగా చూస్తూ ఉంది. ఓకే అభిమన్యు గారు, నార్మల్గా అయితే పెళ్ళైన 1 year తర్వాతే డైవర్స్ అప్లై చేయడానికి ఉంటుంది. బట్ సెక్షన్ 14 ప్రకారం మీది ఫోర్స్డ్ మ్యారేజ్ అని, ఇద్దరికీ కలిసి ఉండడం ఇష్టం లేదని కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తే డైవర్స్ త్వరగా వస్తుంది. ఆ ప్రాసెస్ మొత్తం నేను చూసుకుంటాను. మ్యాక్స్ 1 monthలో మీకు డైవర్స్ వచ్చేలా నేను చేస్తాను అంటూ డైవర్స్ పిటిషన్ ఫామ్ వారి ముందు పెట్టాడు. ఆరు హృదయ నిండా బాధతో వణుకుతున్న చేతులతో సైన్ చేయగా మనసు రాయి చేసుకుని సైన్ చేసేశాడు అభి. కోర్టుకి సబ్మిట్ చేసి హియరింగ్ డేట్ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఆ ఒక్కరోజు కోర్టుకొస్తే సరిపోతుంది అభిమన్యు గారు అన్నాడు లాయర్. ఓకే లాయర్, థ్యాంక్ యూ సో మచ్. షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి కదలగా కళ్ళ నీళ్లతో అతని వెనుకే కదిలింది ఆరు. మేడం, మీ కొడుకు కోడలు ఇప్పుడే వచ్చారు. డైవర్స్కి అప్లై చేసి వెళ్ళారు. వైదేహికి ఫోన్ చేసి చెప్పాడు లాయర్. ఓకే లాయర్ గారు, థ్యాంక్ యూ. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డైవర్స్ వచ్చేలా చేయండి అంది వైదేహి. తప్పకుండా మేడం అని లాయర్ ఫోన్ పెట్టేగా అమ్మయ్యా అని సంతోషంగా నవ్వుకుంది వైదేహి. అభి కార్ డ్రైవ్ చేస్తూ విండో నుండి చూస్తున్న ఆరు వైపు చూశాడు. డైవర్స్ వచ్చే వరకు టైం పడుతుంది. నీకంత ఇబ్బందిగా అనిపిస్తే కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళు. యూ విల్ ఫీల్ బెటర్. ఎలాగో పెళ్ళైనప్పటి నుండి వెళ్ళలేదు అండ్ హెల్త్ కూడా బాగాలేదు. సో నో వన్ విల్ గెట్ డౌట్ అన్నాడు అభి. ఈ 1 రోజులు కూడా మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదా? ఆరు మనసు అల్లాడిపోయింది. అలాగే అన్నట్టుగా తల ఆడించి బాధగా విండో నుండి చూస్తూ ఉంది. తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బిగపట్టుకున్న దుఃఖం బయటికి ఉప్పొంగగా ఆరు వాష్రూమ్కి వెళ్ళి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. అభి గుండెల్లో సునామీ చెలరేగుతుంటే ఆఫీస్కి వెళ్ళలేక ఫామ్ హౌస్కి వెళ్ళాడు. కారు దిగి షర్ట్ రిమూవ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అందులో దూకేశాడు. మండుతున్న గుండెకు ఆ చల్లటి నీళ్లు కొద్దిగా ఊరటనివ్వగా చాలాసేపు పూల్లో స్విమ్ చేసి గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. నిఖిల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. రే అభి, ఆఫీస్కి రావట్లేదా? ఇంకో గంటలో వస్తాను. ఏమైంది అభి, ఆర్ యు ఓకే? ఈ మధ్య నువ్వు చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నావు. ఏమైనా ప్రాబ్లమా అడిగాడు నిఖిల్ ఆందోళనగా. నథింగ్ రా, 1 hourలో ఆఫీస్కి వస్తాను. బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అభి. గంట తర్వాత ఆఫీస్కొచ్చి వర్క్ చూసుకున్నాడు. ఆరు ఆఫీస్ అవ్వగానే తనని పిక్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి చేరే వరకు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. లోపలికొచ్చిన ఆరుకి సోఫాలో కూర్చుని ప్రసాద్ కనిపించాడు. నాన్నా అని దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది. బావున్నారా మావయ్య అని పలకరించాడు అభి. బావున్నా బాబు అని నవ్వుతూ చెప్పగా అభి పైకి వెళ్ళిపోయాడు. హెల్త్ బాగాలేదట కదా, అల్లుడు గారు ఫోన్ చేశారు. వెళ్ళి లగేజ్ తెచ్చుకోపో, కొన్ని రోజులు మన ఇంట్లో ఉండివద్దు అన్నాడు ప్రసాద్. నన్ను త్వరగా ఇంట్లో నుండి పంపించేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. మనసులో అనుకొని సరే నాన్న అని గదిలోకి వచ్చింది. అభి బెడ్కి ఆనుకొని కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. అతన్ని చూస్తూనే బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయటికి రాబోయిందల్లా వెనక్కి తిరిగి అభి అని పిలిచింది. అభి తల తిప్పి చూశాడు. వెళ్తున్నాను అంది మెల్లగా. ఓకే, టెన్షన్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అన్నాడు లేచి వస్తూ. సరే అని తలాడించి కిందకొస్తుంటే తన చేతిలో బ్యాగ్ తీసుకొని పద అని ముందు నడిచాడు. అతని వదిలి వెళ్ళాలంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఆరుకి. కళ్ళనీళ్లతో అతని వైపే చూస్తూ కిందకి కదిలింది. ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి గంభీరంగా చూస్తున్న అభి వైపు ఒకసారి చూసి ప్రసాద్తో పాటు బయటకు కదిలింది ఆరు. అభి బాధగా నిట్టూర్చి పైకి వెళ్ళగా వైదేహి తనలో తానే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళింది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. పెళ్ళైనప్పటి నుండి మొదటిసారి ఇద్దరూ ఒంటరిగా పడుకోవడం. ఈ దూరం శాశ్వతం అవబోతుంది అనే విషయాన్ని తలుచుకొని ఇద్దరి మనసులు ద్రవించిపోయాయి. ఒక్క పూట కూడా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఇక జీవితాంతం ఎలా ఉండగలనబి?
నేను ఎలా ఉన్నా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. కన్నీరు చెంపలపై నుండి జారి దేండుని తడిపిస్తుంటే ఆరు ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆరు ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ డ్రింక్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేక చాలాసేపు బాల్కనీలో అటు ఇటు తిరిగి తెల్లవారి 3 గంటలకు నిద్రపోయాడు అభి. బాధతో ఆఫీస్కి వెళ్ళలేక లీవ్ పెట్టేసింది ఆరు. ఆరు ఆలోచనల నుండి తన మనసును డైవర్ట్ చేసుకోవడానికి ఎక్కువసేపు ఆఫీస్లోనే గడుపుతున్నాడు అభి. నిఖిల్ అభిని గమనిస్తూనే ఉన్నాడు. ఏదో విషయం వల్ల అభి బాధతో నలిగిపోతున్నాడు అని తెలుస్తుంది. కానీ అది ఏ విషయం అనేది అంతుపట్టట్లేదు నిఖిల్కి. ఇలాగే వారం రోజులు అభి ఆరులకు క్షణమొక యుగంలా అతి కష్టంగా గడిచాయి. మీనాక్షి వంట చేస్తుంటే ప్రసాద్తో పాటు హాల్లో కూర్చున్న ఆరు వసుధ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది. అత్తయ్య ఎలా ఉన్నారు? అమ్మ ఆరాధ్య, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది అనగానే, ఏంటత్తయ్య మీరనేది, ఎలా ఉన్నారు ఆయన అంది ఏడుస్తూ. మీనాక్షి ప్రసాద్ టెన్షన్గా చూశారు ఆరు వైపు. టెన్షన్ పడుకు, కొద్దిగా దెబ్బలు తగిలాయి, ప్రమాదమేం లేదు అంది వసుధ. నేనిప్పుడే వస్తున్నాను. ఫోన్ పెట్టేసి, నాన్న ఆయనకి యాక్సిడెంట్ అయిందట, పద త్వరగా వెళ్దాం అని ఏడుస్తూ బయటికి పరిగెత్తింది. ప్రసాద్ త్వరగా వెళ్ళి బైక్ స్టార్ట్ చేయగా వెనకాల ఎక్కి కూర్చుంది. చీకటి పడింది, జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి అంది మీనాక్షి ఆందోళనగా. సరే నువ్వు జాగ్రత్త, ఇప్పుడు రావడానికి ఏమీ ఉండవు, మార్నింగ్ బయలుదేరా అనుకుంటూ ప్రసాద్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకునే వరకు ఆరు మనసులో లేదు. ప్రసాద్ బైక్ ఆపగానే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనని చూసి ఎదురెళ్ళింది వసుధ. ఏడుస్తున్న ఆరును గుర్రుగా చూస్తూ ఉంది వైదేహి. ఏడవకారధ్య, మీ ఆయన బానే ఉన్నాడు, చిన్నగా దెబ్బలు తగిలాయి, రెస్ట్ తీసుకుంటున్నాడు, వెళ్ళి చూడు అంది వసుధ. సరే అత్తయ్య అని ఫాస్ట్గా మెట్లెక్కి గది దగ్గరికి వెళ్తున్న ఆరు వైదేహి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. ఏంటి, ఏడ్చి నా కొడుకు దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నావా? నేను చెప్పింది గుర్తుంది కదా అంది. అత్తయ్య గుర్తుంది అనడంతో ఓకే అని ఫోన్ పెట్టేసింది వైదేహి. ఆరు కన్నీళ్లు తుడుచుకొని మెల్లిగా డోర్ తీయగా ఆరు రాకను గమనించి కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు అభి. తలకి చేతికి గాయాలతో ఉన్న అభిని చూడగానే ప్రాణం పోయినట్టుగా ఉంది ఆరుకి. కళ్ళ నుండి కన్నీరు ఆగనంటూ చెంపలను తడిపేస్తున్నాయి. మెల్లిగా వచ్చి అభి పక్కన బెడ్పై కూర్చొని అతన్ని చూస్తూ సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంది. మనసులో ఉన్న ప్రేమ ఎంత దాగినా దాచేది కాదు. అభి నిద్రలో ఉన్నాడనుకొని మెల్లగా అతని చేతి గాయాన్ని తన చేతితో తాకగా ఆమె కన్నీటి చుక్కలు అతని చేతిని స్పృశించాయి. ఎందుకభి ఇన్ని దెబ్బలు తగిలించుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా మనసులో అనుకుంటూ అప్రయత్నంగానే అభి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అంతలోనే షాక్ కొట్టినట్టుగా దూరం జరిగి ఐమ్ సారీ అభి, ఐమ్ సారీ మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అప్పటిదాకా నిద్ర నటించిన అభి ఆరు వెళ్ళగానే కళ్ళు తెరిచి షాకింగ్గా చూశాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరు ప్రవర్తనపై అభికి డౌట్ వస్తుందా? తన మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడా? వైదేహి ప్లాన్ తెలుసుకుని విక్రమ్కు షాక్ ఇవ్వనున్నాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.